కానీ నేను ఇంటికి వచ్చింది కపటంతో కాదు, ప్రేమతో వచ్చినాను. అందుకే నా మేనకోడల్ని ఈ ఇంటి కోడలుగా చేసి నేను చేసిన తప్పుని కొంచెమైనా సరిదిద్దుకుందాం అనుకుంటాను. నిజమే. ఏంది పంతులు సెంబుచ్చుకుని నట్టింట్లో తిరుగుతా ఉండవు? కడుపులో ఏదైనా గడిబిడిగా ఉందా ఇందే? ఒక్క కడుపే కాదమ్మా, మొత్తం గడిబిడిగానే ఉందమ్మా. అమ్మా కొడితే కొట్టారు కానీ ఒక్క క్లారిటీ కావాలమ్మా. ఏందది? మీరు పెద్దిరెడ్డి గారింట్లో ఉన్నారా, పెద్దిరెడ్డి గారు మీ ఇంట్లో ఉన్నారా, లేక నేనే పెద్దిరెడ్డి గారి ఇల్లు అనుకుని కొండారెడ్డి గారింట్లో ఉన్నానా? అసలు ఎవరింట్లో ఉన్నారమ్మా? అబ్బా అయ్యా, తమరు కూడా ఇక్కడే ఉన్నారా? అసలు ఏమైందయ్యా ఈ రోజుకి? ఏమీ కాలేదు గాని మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఇట్రండి. ఈ ఫ్రేమ్ ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదయ్యా. ఏ విషయంలో కలవకపోయినా పెళ్లి విషయంలోనూ చావు విషయంలోనూ బంధువులు మళ్ళీ కలవక తప్పదని మీరు రుజువు చేశారు. సంతోషం, చాలా సంతోషం. ఓం శుక్లాం బలధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాః ముప్పశ్రవస్తవం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణస్పతః ఆనస్ఫురణన్నోదిభిశ్చేద సాధనం. నమస్కరోమి. ఇద్దరు తులసికోటకి నమస్కారం చేసుకోండి. నమస్కరోమి. ధాతా పురుషాదిముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రతిశతస్రహతమేవం విద్వాన్ అమృతః భవతి నాజః బద్ధాయ నాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం. విశ్వాక్షం విశ్వశంభువం దేవం పుష్పాన్ని సమర్పయామి. పుష్పాలు వేసి నమస్కారం చేసుకోండి. ధాతా పురుషాయ ముదాయ హర్షగ్రహ ప్రవిద్వాన్ ప్రతిశతస్రహతమేవం విద్వాన్ అమృతః భవతి నాజః బద్ధాయ నాయ విద్యతే. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతః పరమానిత్యం విశ్వనారాయణగం హరి విశ్వమేవేదం పురుషస్యోపజోతి శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాత్మేయం విశ్వాత్మానాం పరాయణం గంధద్వారా గంధం సమర్పయామి. గంధద్వారా ప్రసన్నసాహినే నమో వయం వై శ్రవణాయ దుర్మహే సమే కామాయ మధ్యం కామేశ్వరో వై శ్రవణో దదాదో కుబేరాయ. అమ్మా ఇంద్రాణి గారు, అబ్బాయికి అమ్మాయికి కొంగు ముళ్ళు వేయండి. బాబు ఇద్దరూ పైకి లేవండి. తులసి కోటకు నమస్కారం చేస్తూ ప్రదక్షిణలు చేయండి. నమస్కారం. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా 3 సార్లు ప్రదక్షిణలు అయిపోతే నమస్కారం చేసుకొని ఆ తరువాత పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారమే. తులసి పూజాం కరిష్యే. అమ్మగారి దగ్గర నాన్నగారి దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. పెద్దిరెడ్డి గారు అక్షతలు తీసుకోండి. అమ్మ మీరు కూడా తీసుకోండి.
శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. నిండు నూరేళ్లు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. అమ్మా, బాబాయ్ పిల్లల ఆశీర్వాదం తీసుకోండి. అమ్మా అక్షతలు తీసుకోండి. అయ్యా మీరు కూడా అక్షతలు వేసి ఆ పిల్లల్ని ఆశీర్వదించండి. ఏంటి పిన్ని ఇది? ఇంతకాలం మీ కుటుంబం నాశనం అవ్వాలని శాపనార్థాలు పెట్టినాను. కానీ మొదటిసారి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సాంబిరెడ్డి, నువ్వు కూడా ఇంట్లో పెద్ద దిక్కువి, మమ్మల్ని ఆశీర్వదించు. వద్దు బాబు, వద్దు బాబు. ఈ పనోన్ని పెద్దోన్ని చేసి ఈ జన్మకి తీర్చుకోలేని రుణాన్ని అప్పచెప్పొద్దు. బాబు తాంబూలం ఇస్తాను రండి. ఆశీర్వాదం తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. సంజయ్, పిన్ని, నాకు పని చేసి పెట్టాలా? చెప్పండి పిన్ని. ఈ ప్రసాదం తీసుకుపోయి మా అన్నింట్లో ఇచ్చి రావాలా? ఏంది సంజయ్ ఆలోచిస్తా ఉండవు? మొహమాట పడమాక. ప్రసాదం ఇచ్చినట్టు ఉంటుంది, సిరిని చూసినట్టు ఉంటుంది. పర్లేదు, పోయిరా. వాడు ఆలోచించేది ప్రసాదం ఇవ్వడం గురించి కాదు, సిరిని కలవడం గురించి కాదు. మరి అవమానం జరిగిన ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్లాలా అని. అవమానించిన మనుషులు అవమానంతో కుంగిపోతా ఉండారు. ఆ పగలు ఎప్పుడు చచ్చిపోయినాయి కదయ్యా. మీ అమ్మ బతికే ఉంది కదా. కూరలు తీసిన పాము బతికినా ఒకటి, చచ్చినా ఒకటి. సంజయ్, అయినా నువ్వేమీ అతిథిగా పోవట్లేదు, ఆ ఇంటి అల్లుడుగా పోతుండావు. అది నీ మేనత్త ఇల్లు. నువ్వు ఏ రకంగా అయినా పోవచ్చు. ఆడ నిన్ను ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. వ్రతం చేసుకున్నాను, ప్రసాదం అన్నా వదిలికి పెట్టుకుందాం అనుకున్నాను. హలో శ్రీమతి గారు, ఆ ఆశ మీకే కాదు మాకు ఉంది. అక్కడ మీ అన్నయ్యే కాదమ్మా, మా చెల్లి మేనకోడలు కూడా ఉన్నారు. సంజు, ప్రసాదం తీసుకెళ్ళి ఈ అన్నయ్య ఇచ్చాడని చెప్పి మీ అత్తకిచ్చిరారా? అంతే కదా? వద్దులే వద్దులే వద్దులే, మా బావకిచ్చి ఈ చెల్లిచ్చిందని చెప్పు. ఇంద్రాణి, ఇప్పుడు హ్యాపీనా? అన్నని వదిని అడిగినానని చెప్పు. అలాగే. అట్టాకి ప్రసాదం ఇచ్చి రమ్మన్నాను కదా అని వెంటనే వచ్చే మాక. కాబోయే పెండ్లం కదా, కాసేపు కబుర్లు చెప్పు. మీ పిన్ని చెప్పింది కరెక్టరా సంజు.
ఈ పెళ్లికి ముందున్న టైం ఉంది చూసావు, నువ్వు తనతో స్పెండ్ చేసే ఎవ్రీ మినిట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఉండే బ్యూటిఫుల్ లైఫ్ కి బేస్మెంట్ అవుతుందిరా. సో డోంట్ లీవ్ ఇట్ మై డియర్. ఏం చిన్న మీరు కూడా. వీడు ఆడవాళ్ళ కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నాడు. పాపం సిరి. పెంపకం ఎవరిది? మనవడా, రే మనవడా, అక్షయ్ ఎక్కడున్నావురా? ఏంటమ్మా? మనవడా, ఈ దినం మన ఇంట్లో నుంచి మంచి వాసన వస్తా ఉండాది. అది మన ఇంట్లో నుంచి కాదమ్మా, నా ఒంట్లో నుంచి. అవును, మొన్ననే మార్కెట్లో కొత్తగా ఒక పెర్ఫ్యూమ్ వస్తే ఎలా ఉంటుందో చూద్దామని వాడాను. అరే డిప్పం, నేను చెప్పింది నీ ఒంటి మీద నుంచి వస్తున్న వాసన గురించి కాదు, వంటింట్లో నుంచి వచ్చే మంచి వాసన గురించి. అవునా? నిజమే అమ్మమ్మో. ఇందాకటి నుంచి పెర్ఫ్యూమ్ పవర్ అనుకుంటున్నాను గాని కనిపెట్టలేకపోయాను. చూసేద్దాం, పద 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 చూద్దాం. తినయ్యా, వేడి వేడిగా ఉన్నాయి. బాగుండాయా? బాగుండవు మాధవి, చాలా బాగుండాయి. చాలా బాగా చేసినావు. ఇట్టంటాటికి నాటుకోటి పులుసులో నంచుకుంటే ఉంటది, అదిరిపోద్ది. అబ్బా, చెప్పుంటే చేసేదాన్ని కదయ్యా. సర్లే ఉండి ఇప్పుడు చేసుకొస్తా. చాలా బాగుంటాయి, ఏం అక్కర్లేదులే గాని ఇందా నువ్వు కూడా తిను. బాగుండదయ్యో. చాలా బాగుండాయి. నీలాగే ఉండాలి. ఉమాదేవి, దిష్టి తగిలే ప్రమాదం ఉంది. ఏందయ్యా అట్లా దాస్తావు? కొంతమంది కళ్ళు మంచి కాదు, తినేటప్పుడు వేరే వాళ్ళు చూస్తే అరగదు. ఉండి ఉండి. చూసావు ఎలా దాచిపెట్టుకున్నాడు? నువ్వేమో నా కొడుకు నా కొడుకు నువ్వు ప్రేమ గురిపించావు. చూడు ఎంత అటకారంగా మాట్లాడుతున్నాడు. దాచిపెట్టుకోనిరా, నా సూపు పడిందంటే వడలు కూడా బండరాయిలా తయారవుతాయి. వాళ్ళకి ఎట్టా అరుగుతాదో నేను చూస్తా. నోనవయ్యా. అత్తమ్మా, ఎందుకంత మాట? ఇదిగో తీసుకోండి. ఇదిగోరా. అమ్మా, ఈ వాళ్ళేంటో తెలుసా? సిరికి సంజయ్కి పెళ్లి జరగాలని దేవుడికి మొక్కుని నైవేద్యం పెట్టిన వాళ్ళు. వాళ్ళిద్దరి పెళ్లి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా తినొచ్చు. తినండి, తిను. రే అల్లుడు, నువ్వు కూడా తినరా, తిను. దరిద్రం. మనవడా, ఈ నల్లగా మాడిపోయిన వడలు తినాల్సిన కర్మ మనకేంద్రా? నువ్వు పని చేయి, సుబ్బయ్య కొట్లో వేడి వేడిగా బజ్జీలు వేస్తా ఉంటాడు, తీసుకురాపో, తిండి పెడతాం. తెస్తానుండమ్మా. ఎందుకొచ్చావురా? ఇది నా మేనత్తిల్లు. రావాలనిపించినప్పుడు వస్తా. ఇది నీ మేనత్తిల్లు కాదు, మా అమ్మమ్మ ఇల్లు. అక్షయ్, ఈ ఇంటి మీద మా అమ్మకి ఎంత హక్కు ఉండదో నాకు అంత హక్కు ఉండదు. సంజయ్ నాకు కాబోయే అల్లుడు. నేను కూడా నీ అల్లుడినే. నా మాటే ఇంట్లో నెగ్గాలి. నువ్వు మేనల్లుడు మాత్రమే, సంజయ్ ఇంటికి కాబోయే అల్లుడు. అది నిర్ణయం కూడా అయిపోయినది. అన్నీ కుదిరితే వచ్చే ముహూర్తానికే పెళ్లి. అతని ఇంటికి ఎప్పుడైనా వస్తాడు, పోతాడు. అల్లుడిగా అతనికి అధికారం ఉంది. అడగనీకే అడ్డుకోనీకే నీకు ఎటువంటి హక్కు లేదో. ఏంద్రా ఇది? నువ్వు ఆడికి పోయి తీసిన పరువు సాల్దన్నట్టు పగోని ముందు ఆయన అవమానించి అజమాయిస్తా ఉండవా? పగోడెవడో అయినోడెవడో అర్థం చేసుకోపోనీకి నేను ఇంకా మత్తులో లేనమ్మా. అదెప్పుడో దిగిపోనది. అందుకే ఎవరికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళకిస్తున్నాను. అయితే కొడుగ్గా నా మాటకు విలువిచ్చేవాడివైతే నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దు. రేయ్, ఎట్టా వచ్చిన వాటకే తిరిగిపో. అమ్మా, నా అల్లుడిని ఇంకొక మాట అన్నా కనీసం నీకు నీ గౌరవాన్ని గుమ్మంలో అయినా దక్కించుకో.
ఒరే కొండ, పగోడు నా గుమ్మం తొక్కితే నేను తట్టుకోలేను. ఆడింట్లోకి రానికి వీల్లేదు. తట్టుకోలేకపోతే తలుపేసుకుని ఇంట్లో కూర్చో, మాకేం అభ్యంతరం లేదు. హే సంజయ్, మా అమ్మ అట్టాగే మాట్లాడుతుంది కానీ నువ్వు వెళ్ళరా. అల్లుడు. అల్లుడా అంటే ఏంద్రా నీ ఉద్దేశం? పగోని కొడికి మంగళహారతులిచ్చి లోనికి రానిచ్చి లోపలున్న నీ కూతుర్ని బయటికి పిలిచి నీ కాబోయే మొగుడొచ్చాడమ్మా, కాసేపు మనసు విప్పి మాట్లాడుకోండి గదిలో పంపిస్తావా ఏంది? అరే, ఈ ఆలోచన నాకు తట్టలేదమ్మా. మంచి సలహా ఇచ్చినావు. అల్లుడు, అమ్మాయి సిరి పైన ఉండాలి. ఇదిగో ఈ వడలు తిట్టు, సరదా కబుర్లు చెప్పుకోండి. అత్తయ్య, ఇంట్లో తులసి పూజ చేశారు. చిన్నమ్మ నీకోసం ప్రసాదం పంపించింది. సరే, ఇదిగో నువ్వు వెళ్ళు. ఇదిగోనయ్యా ప్రసాదము. అత్తమ్మా, ప్రసాదం తీసుకో. ఇదిగో. పగోడింట్లో ప్రసాదం నాకు విషంతో సమానం. హాయ్ ప్రిన్సెస్. వాట్ ఏ సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ ఇలా? ఏం లేదు, జస్ట్ నీతో కలిసి వడలు తిందామని. ఎక్కువ చేయకు, ఇవి మా ఇంట్లో చేసినవి. కాదని ఎవరన్నారు? మీ నాన్నే నా చేతికిచ్చి ఇద్దరు కొసరి కొసరి తినమని చెప్పాడు తెలుసా? అంత సినిమా లేదమ్మా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా నాన్నే వాళ్ళ చేయమని చెప్పరు. కానీ మరి మా మావేంటి అలాగే చేయమని చెప్పాడు? ఏం చెప్పారు? ఇలా నిన్ను ప్రేమగా టచ్ చేయొచ్చని చెప్పాడు, ఇలా డాన్స్ చేయొచ్చని చెప్పాడు, ఇలా క్లోజ్ గా. హీరో గారు చాలా ఎక్కువ చేస్తున్నారు కానీ మా నాన్నే వాళ్ళ చేయమండమ్మా. నో వే. వే అమ్మా, ఇప్పుడే మీ నాన్నకి మీ నానమ్మకి గొడవైంది. మీ నానమ్మ ఇంత అందమైన ప్రిన్సెస్ ని ఇలా టచ్ చేయకూడదంది, నీతో మాట్లాడకూడదంట, నీ మీద ఇలా చేయకూడా వేయకూడదంట. తప్పే ఉంది. అలా అయితే మా నాన్నమ్మ చెప్పింది కరెక్ట్. పెళ్లికి ముందు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అది అలా పెట్టు గడ్డివాడికి. నిజమే కదా నాన్నమ్మ? పెళ్లికి ముందు క్లోజ్ గా మాట్లాడడం, ఇలా టచ్ చేయడం, ఇలా మీద చేయడం, ఇవన్నీ తప్పే కదా? తప్పే, చెప్పా ఎదవకి. కానీ జీవితాంతం కలిసి ఉండిపోయే వాళ్ళం. ఇలా ఉంటే తప్పే ఉంది నాన్నమ్మ. ఓసే ఓసే, తప్పా తప్పున్నారా? నలుగురు చూస్తే పరువు పోతాదే. అచేది ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డవాళ్ళం, ఇంట్లో అందరినీ ఒప్పించుకున్న వాళ్ళం, రేపో ఎల్లుండో పెళ్లి చేసుకోబోయే వాళ్ళం. ఇలా కలుసుంటే తప్పే ఉంది నానమ్మ. సిగ్గు లేకుండా ఏందే ఇది? ఏది ఒకసారి ఇది పట్టుకో. నాకు కాబోయేవాడు ఇలా బటన్స్ ఓపెన్ చేసి ఉంచుకుంటే నాకు నచ్చదు. ఇలా బటన్స్ పెట్టుకుని ఎప్పుడు డీసెంట్ గా ఉండాలి. చెప్తా ఉండు. ఉమాదేవి, ఉమాదేవి. ఏందత్తమ్మా? ఏందే నీ కూతురు సిగ్గుమాలిన పనులని చేస్తా ఉండాది. వరండాలో కూర్చుని దానికి కొంచెం భయం చెప్పు. ఏందే గుడ్లప్పగించి చూస్తా ఉండావు? అది పనికి మాలిన పనులని చేస్తా ఉండాది. నా మాట అర్థం కావట్లేదా నీకు? నువ్వేడ నీ మొగునికేమో మీసాలు దువ్వుతా ఉండు, అదేమో ఆడి సొక్కాకి బొత్తాలు పెడతా ఉండదు. బొత్తాలు ముందు పిలువుతాని. ఏందే ఆ ఎర్రి సూపులు? నా మాట అర్థమైతలేదా? ఏందత్తమ్మా, పెదాలేదో కదులుతుండే గాని నువ్వేం మాట్లాడుతుండావో ఏం అర్థం కావట్లే. ఓయబ్బో, ఏం ఎటకారం చేస్తా ఉండావే? అది పైన వాడితో కూలుకుతూ ఉండాది. ఇది సంసారులుండే ఇల్లు. ముందు దాని పిలువ కిందికి. అయ్యో అత్తమ్మ, నీకేదో అయిపోయినది. ఏదేదో మాట్లాడుతున్నావు గానీ వినిపించట్లా. ఏమయ్యో, ఎక్కడున్నావు? తొందర రావయ్యా. అయ్యో ఏమైనాది అత్తమ్మ? మీ అమ్మకి ఏదో అయిపోయినది. ఏదేదో మాట్లాడుతుండది. చూడు, ఏం వినిపించట్లా.
ఏమైందమ్మా నీకు? ఇందాకదాకా బానే ఉన్నావు కదా, పేదాలు కదుపుతున్నావు కానీ నాకేం వినపట్టలేదమ్మా. ఒరే ఒరే ఏం మాట్లాడుతూ ఉండవురా? నా మాట నీకు వినపడతా లేదా? ఉమాదేవి, మా అమ్మకి ఏమైంది? ఏమోనయ్యా, ఏం నాకేం వినపట్టలేదమ్మా, నువ్వేదో అరుస్తున్నావు గానీ. సుబ్బయ్య హోటల్లో బజ్జీలు తింటే బాగుంటాయని తెలుసు కానీ గొంతు పోద్దని ఇప్పుడే తెలిసింది. ఒరే 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 నీకు అసలు బుద్ధుందా? బజ్జీలు తెమ్మంటే యాడ్ నుంచి తెచ్చావురా? అవి తిన్నాక నా నోరు పడిపోయిందిరా సచ్చినోడా. ఇదంతా నీ వల్లే నీ వల్లే నీ వల్లే. ఏంటే నాకేం చూడలేదు, ఎందుకంత పెద్ద గొంతు వేసుకుని లౌడ్ స్పీకర్ లో అరుస్తున్నావు? అదేంట్రా, కింద మీ అత్త మామ నేనేం మాట్లాడుతా ఉండానో వినపట్టలేదు, నీ పెదాలు మాత్రం ఇలా 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 ఆడుతా ఉంటాయి, నీ గొంతు పోయినది అన్నారు. వాళ్ళు నిన్ను ఎట్టకారం చేసి పిచ్చిదాన్ని చేస్తే నువ్వు నా దగ్గరకు వచ్చి గోల్ చేస్తున్నావు. నీకు నిజంగానే పౌరుషం ఉంటే కిందకెళ్ళి వాళ్ళ సంగతి చూడు, లేదంటే నిజంగానే నిన్ను పిచ్చిదాన్ని చేసి వాళ్ళు ఆడుకుంటారు. ఒసే ఉమాదేవి,